సార్ ఒకటేంటంటే, అసమానత్వల వల్లనే పేదరికం సంబంధించి మనుషుల మధ్య ఆర్థిక అసమానతల కారణంగానే పేదవాళ్ళు, ధనికులు ఉన్న దాని మీదే నక్సలిజం పుట్టింది. అంటే అంతకుముందు సంబంధించి కమ్యూనిస్టు పార్టీలు పేదలకు మంచి చేస్తామని చెప్పే వచ్చాయి. కానీ అప్పటికి, ఇప్పటికి ఇంకా పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉన్నారు. కానీ ఎవరైతే పేదలు పార్టీ కోసం పేదలకు పనిచేస్తాం వచ్చిన నక్సలైట్‌కి సంబంధించిన ఉద్యమాలు క్రమంగా క్షీణిస్తూ ఇప్పుడు గూడా దాని మీద అంత ప్రభావం చూపలేకపోతున్నాయి. కమ్యూనిస్టు పార్టీల వైపు కూడా ఎవరైతే ప్రజలకు మంచి చేస్తాం వచ్చినా వాళ్ళకే ప్రజల దగ్గర ఆదరణ లేదు. నిజంగా ఏమన్నా చేంజెస్ నక్సలైట్ ఉద్యమాలొచ్చింది ప్రజలకు మంచి చేయడానికే కదా సార్! అంటే ప్రజలు ధనవంతులయ్యారా? అందుకనే ఇయన్నీ ఉన్నాయా? లేకపోతే ఇంకా పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉన్నారా? ఈ ఈ ఏ మార్పొస్తే నిజంగా ఆహ్, ఈ నక్సలైట్ ఉద్యమాలు వాళ్ళ యొక్క భావన ఫుల్‌ఫిల్ అవుతుందని మీరనుకుంటారు? నక్సలైట్ల డిమాండ్లు చాలా వరకు నెరవేరిననేదే నా అభిప్రాయం. హ్మ్. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు గవర్నమెంట్ ఇస్తుంది కదా! ఆ డిమాండ్ నక్సలైట్లదే కదా! హ్మ్. పోనీ కమ్యూనిస్టులదే అని బ్రాడర్‌గా. ఆ! దున్నేవానికి భూమి ఇస్తామన్నారు. రాజశేఖర రెడ్డి సంవత్సరానికి 1,25,000 ఎకరాలు పంచాడు కదా పేదవాళ్ళకి. ఓకే. ఎవరి డిమాండ్ అది? చేసింది కాంగ్రెస్ కావచ్చు. కానీ డిమాండ్ నక్సలైట్‌ది కదా! ఓకే. ఇల్లు అనేది నక్సలైట్ డిమాండే కదా! ప్రతి ఒక్కటి ఇల్లు ఉండాలనేది. అవును. నక్సలైట్ల డిమాండ్లని ఈ మెయిన్ స్ట్రీమ్ పార్టీలు అడాప్ట్ అడాప్ట్ చేసుకొని చేసుకున్నాయి. గెలిచే ప్రయత్నం చేస్తున్నాయి. అంతే. అంతే కదా! 2 హ్మ్. కిలో బియ్యం కమ్యూనిస్టుల డిమాండ్ అది. హ్మ్. సిపిఐ, సిపిఎం వోళ్ళు ఊరేగింపులు చేసేవారు. 80 కన్నా ముందు 79 ఆ ప్రాంతంలో ఓకే. రూ. 2 కిలో బియ్యం అమ్మాలని. హ్మ్. దాన్ని ఎన్టీ రామారావు ఓన్ చేసుకొని ఆయన ఇస్తానని చెప్పారు. కానీ డిమాండ్ ఎవరిది పుట్టించింది? ఎన్టీ రామారావు కాదే. అంతకుముందే కమ్యూనిస్టుల డిమాండ్ అది. భూ ఆక్రమణలు హ్మ్. ఇవన్నీ కూడా కమ్యూనిస్టుల పనులు. ఇల్లు కట్టడాలు, బంజరు స్థలాల్లో ఇల్లు కట్టడం అని కమ్యూనిస్ట్ పని. అవన్నీ కూడా మెయిన్ స్ట్రీమ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళ అవసరం లేకపోయింది. రెండోది ఏంటంటే చెప్పాను కదా! 2 విషయాలు. వీళ్ళ డిమాండ్‌లని ఎన్నికల్లో గెలవడం కోసము మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ అడాప్ట్ చేసుకున్నాయి కాబట్టి, వాటి మీద పాపులర్ నమ్మకం ఉంటుంది కాబట్టి, ఎన్టీ రామారావు అధికారంలో వస్తాడు కానీ కొండపల్లి శ్రీధర్ అధికారంలో ఇప్పుడే వస్తాడని తెలియదు కదా! జనం నమ్మరు కదా! సో, కొండపల్లి ఎన్టీ రామారావు అంటే ఎన్టీ రామారావుకి ఓటేస్తారు. ఓటేస్తారు. సహజంగా. వైఎస్ జగన్‌కో, చంద్రబాబు నాయుడు గారికో. హ్మ్. కానీ ఇయర్ బై ఇయర్ వీళ్ళందరూ కూడా 250 రూపాయలు ఉన్నటువంటి 2004లో రూ. 250 ఉన్నటువంటి నెల పెన్షను ఇవాళ 4,000కి 4000 అయింది. వచ్చిందంటే ఎవరి డిమాండ్ ఇది? ఓకే. వీళ్ళ దగ్గర వాళ్ళు నుంచి ప్రామిస్ వచ్చిందే. చేశారు. డిమాండ్ వీళ్ళది కదా! కమ్యూనిస్ట్ డిమాండ్ కదా అది. ఆ మేరకు బెటర్‌గా వచ్చింది కదా లైఫ్‌లో. ఓకే. చాలా చాలా బెటర్‌మెంట్ ఉంది. కమ్యూనిస్టులు సాధించలేదని మట్టుకు నేనెప్పుడు అనను. ఓకే. దాని ఇంపాక్ట్ అసలు సొసైటీలో చాలా గొప్పది. కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉన్న చోట ఆ సమాజంలో అసలు మతతత్వం అనేది తక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో మీరు మతతత్వాన్ని ఊహించగలరా మీరు? హ్మ్. ఆ! అది టీడీపీ గవర్నమెంట్ కావచ్చు, వైసీపీ గవర్నమెంట్ కావచ్చు, లేదా టీడీపీ గవర్నమెంట్‌లో బీజేపీ భాగం కూడా కావచ్చు. హ్మ్. కానీ ఆంధ్రప్రదేశ్ మతత్వాన్ని మీరు ఊహించలేరు. సాధ్యమయ్యే పని కాదు. అవును. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పునాదులు చాలా బలంగా ఉన్నాయి. పీపుల్‌లో ఆ భావాలు చాలా బలంగా ఉన్నాయి. ఓకే. సోషల్ లైఫ్ చాలా గొప్పగా సోషల్ టెక్స్చర్‌ని వాళ్ళు హ్మ్. చాలా గొప్పగా బిల్డప్ బిల్డప్ చేశారు. చేసేసారు. చాలా బిల్డప్ చేశారు. దాని మీద ఇప్పుడు పార్టీలన్నీ ముందుకెళ్తున్నాయి. వెళ్తున్నాయి. హ్మ్. దాని మీద అది దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. ఓకే. నాలాంటి వాళ్ళ అసంతృప్తి ఏమిటంటే యెస్. నూతన ఆర్థిక విధానం వచ్చినప్పుడు వాళ్ళు వ్యూహం మార్చుకున్నారు. నువ్వేమో కార్మికుడు, ఫ్యాక్టరీ కార్మికుడు అనుకోవడం మొదలుపెట్టావు. వాడేమో సర్వీస్ సెక్టర్‌ని తీసుకొచ్చాడు ఐటీ పేరుతోటి. హ్మ్. సర్వీస్ సెక్టర్ కార్మికుడు అవునో కాదో నువ్వు తేల్చుకోలేకపోయావు. వాడికున్న కష్టాలు ఏమిటని తేల్చుకోలేకపోయావు. హ్మ్. వాడికి 50,000, 60,000 రూపాయలు జీతం కాబట్టి వాడు చాలా గొప్పవాడని నువ్వు అనుకున్నావు. అంతే కదా! ఉద్యోగ వర్గాలు ఉన్నాయి. వాళ్ళ జీతాలు పెరగడం కోసం మీరు బోలెడంత కృషి చేశారు. ఎన్‌జీఓ ఆర్గనైజేషన్ మరొకటి ద్వారాను. వాళ్ళు చాలా ఎక్కువ ఇన్‌కమ్‌గా మారిపోయారు. మారిపోతే నీకు ఓటేసే అవకాశం వాళ్ళకి రాలేదు. వాళ్ళు స్థితిమంతుల వర్గంగా మారిపోయారు. అప్పుడు నీ పర్సెంటేజ్ ఎంత కమ్యూనిస్ట్‌కి వస్తున్నది ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ. 1% కూడా లేదు ఇద్దరు కలిపి. 2 కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి ఆంధ్రప్రదేశ్‌లో 1% కూడా ఓటింగ్ లేదు. అదే ఆ పరిస్థితి ఈ నెగెటివ్‌గా కనపడుతున్నది గానీ, హ్మ్. పెరిగిన అభివృద్ధిలో వాళ్ళకి పాత్ర ఉన్నదని మనం మర్చిపోకూడదు.
చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం పోరాడింది మొదట్లో కమ్యూనిస్ట్. కమ్యూనిస్టులే కదా. పోలవరం కావాలని గొడవ చేసింది వాళ్ళే. బందరగాలలో ఆ రోజుల్లో పోడుకలు తీసింది కూడా వాళ్ళే. ఇరిగేషన్ రంగంలో చాలా వాళ్ళ వాళ్ళ కృషి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉన్నది. ఓకే. గొడవ అంతా ఏంటంటే 1991 తర్వాత వచ్చిన నూతన అభివృద్ధిని ఎదుర్కొనే మార్గాలు వాళ్ళు వరల్డ్ బ్యాంక్తో నేరుగా ఫేస్ చేయడం ఎట్లాగో వాళ్ళకి అర్థం కాలేదు. లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది వాళ్ళకి అని చెప్పేసి. కాంట్రిబ్యూషన్ లేకపోతే ఎట్లాగా.